మారుల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం నాయకులకు అందరూ చేతులు జోడించి నమస్తున్నా. ఆయనకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఎవరికి ఇచ్చినా సరే మాకు ఆనందమేనండి. అది గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్, పివిసి కుమార్ కాదండి. ఎల్లో బ్లాడ్, ఎల్లో జెండా చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఎవరికి ఇచ్చినా సరే మాకు ఇచ్చినా మీకు ఇచ్చినా ఖచ్చితంగా చేస్తామని గతంలో కూడా మేము ప్రమాణం చేసుకున్నాం. అలా అందరికీ ఎవరికి ఇచ్చినా చేస్తామన్నాం. పైలా ప్రసాద్ రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పేమీ లేదు. ఆయన గెలిపించి తీరుతాం ఖచ్చితంగా. నాకు తెలిసి 30,000 మెజార్టీకి తగ్గకుండా చేస్తామండి. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఒళ్ళు మండి లేడండి. ప్రజలు ఒళ్ళు మండి ఉన్నారు. ఇసుక కేజీలకు నమ్ముకున్నారు. వాళ్ళ ఇష్టాసారంగా ప్రతి రేటు కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ప్రతి ఒక్క రేటు పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగ కుర్రోడు కూడా ఒలిమండి ఉన్నాడు. ఖచ్చితంగా ఓట్లు రివర్స్ అవుతాయి. కొత్తగా న్యూ వచ్చిన ఓట్లు కూడా తెలుగుదేశానికి పడతాయి. ఖచ్చితంగా ఉందండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ముగ్గురు కూడా పొత్తులతోనే ఈ సీట్లు కేటాయించడం జరిగిందండి. అంతా కూడా అందరికీ కూడా సముచితమైన న్యాయంతో టికెట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు చిన్న చిన్న అరమరికలు ఉన్నా సరే అందరూ ఒక తాటిపైకి వస్తారు. కాకపోతే ఒకరోజు 2 రోజులు టైం పడుతుంది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి 2 పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల తాలూకా సొమ్ము 1,30,000 కోట్లు అన్యాయంగా అక్రమంగా పోయి పథకాలుగా మళ్లించడం జరిగింది. ఇలాంటివి జరగకుండా ఈ ప్రభుత్వం వస్తే అందరికీ మేలు జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేంత వరకు ప్రతి కార్యకర్త కూడా నిద్రాహారాలు మాలి పనిచేస్తామని ఈ మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా పైలా ప్రసాదరావు గారిని గెలిపించుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా అందరిపైన ఉందండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఆయన్ని గెలిపించుకొని మా చంద్రబాబు నాయుడు గారికి మాడుగుల నియోజకవర్గం నుండి అత్యంత మెజారిటీతో పైలా ప్రసాద్ గారిని పంపిస్తామండి. ఇది మా ప్రతిజ్ఞ అండి. మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి సంజయ్. ఇవాళ పైలా ప్రసాద్ గారికి టికెట్ ప్రకటించడం హర్షణీయం, శుభదాయకం. 2024 రేపు ఎన్నికల్లో కంపల్సరిగా శాసనసభ్యులుగా మేము అందరం కష్టపడి గెలిపించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తామనేసి ఈ సందర్భంగా చెప్తూ, మరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశాన్ని కొంచుకోవటం అటువంటిది గత 2 దఫాలు కూడా దురదృష్టవశాత్తు మనం ఓడిపోవడం జరిగింది అంతర్గత విభేదాల్లో. ఈరోజు పైలా ప్రసాద్కి టికెట్ ఇవ్వడం ఏంటంటే అజాత శత్రువు, ఎవరికి శత్రువు కాదు, అందరినీ కలుపుకోయే మనిషి, యువకులు అందరు శ్రేయాభిలాష కూడిన మనిషి, స్వార్థం లేని మనిషి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినందుకు యువతకు సరైన న్యాయం చేసి యువతకు కూడా ఉద్యోగ రీత్యా కానీ ఉపాధి రీత్యా కానీ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూడా యువతకు ఉపాధి కల్పించడం ధ్యేయంగా ఉన్నటువంటి పైలా ప్రసాద్కి ఇవ్వడానికి టికెట్ ఇచ్చినందుకు మేము చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి అభినందిస్తూ, మరి ఆయన మనకు అప్పచెప్పారు కాబట్టి ఈయన మళ్ళీ శాసనసభ్యులుగా తిరిగి పార్టీ క్యాండిడేట్గా చంద్రబాబుకి అప్పచెప్పి చంద్రబాబు ముఖ్యమంత్రి చూడడమే మా ధ్యేయం. వైసీపీలో అంతర్గత విభేదాల వల్ల కూడా మాకు ఎక్కువ మెజార్టీ వస్తుందనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పైలా ప్రసాదరావు గారికి ఉందని మీరు అనుకుంటున్నారా? పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నామండి. ఎందుకంటే దమ్మున నాయకుడు ఒక పైలా ప్రసాదరావు అని అనుకున్నాం. అది అలాగే జరిగింది. ఇంతవరకు ఏదో ఒక నాయకుడిని అతలా తిరుగుతూ ఉండేవారు. ఏదో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందని ఈరోజు మేము ఘంటాపదంగా చెప్పక తప్పలేదు. నాది తార్వా. నా గురించి చెప్పాలంటే నేను పారామిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మాజీ హవల్దార్. నేను హవల్దార్కి రిటైర్ అయిన తర్వాత మా ఊర్లో టీడీపీ ఎప్పుడు ఉండేది. మా నాయకులు బాగా కష్టపడ్డారు. తర్వాత కొంతకాలానికి వాళ్ళకి అంతర్గతంగా ఏమైంది మనకు తెలియదు. మా ఊర్లో పార్టీ నశించిపోయింది. నాకు కేవలం టీడీపీ కావాలి, టీడీపీ గెలవాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వం అభివృద్ధికి తాలూకా అందరూ చవి చూసాం కాబట్టి అతనికి ఉన్న అనుభవం మన దేశంలో కాదు కదా, ఎక్కడా లేదు. ఇప్పుడు పైలా ప్రసాదరావు గారు గెలిస్తే ఆనందం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? పక్కా 100% కూడా ఆనందం దొరుకుతుంది. ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మా ఊరు అభివృద్ధి అంటున్నారు తప్ప ఏ రైతండి రోడ్డు మీద పంట పండించుకుంటాడు? ఏ వ్యాపారి రోడ్డు మీద బతకగలడు? బతకాలంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి, ప్రతి వాడికి భవిష్యత్తు కావాలి, ఉపాధి కావాలి. అందరూ అనేది కరెక్టే. బూడిముచ్చారు ఉప ముఖ్యమంత్రి తారు అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ అనట్లేదు. ఆంధ్రప్రదేశ్ అంటుంటే ఉప ముఖ్యమంత్రి అనుకుందేమో. ఇప్పుడు మా ఊరికి ఉప ముఖ్యమంత్రి కాదని లేదు అంటే అప్పుడు ఒక్క పరిశ్రమ ఉందా? మా ఊర్లో
ఏటి పక్కన ఏ ఒక్క చిన్న నాకు తెలియదు చిన్న పరిశ్రమ తెచ్చుంటే చుట్టుపక్కల గ్రామాన్ని కూడా ఉపాధి కలిగి ఉండేది. ఈరోజు చదువుకున్న పిల్లలు ఇప్పుడు గత 5 సంవత్సరాలు చదువుకున్న వయసులో 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా మిగతా 5 సంవత్సరాలు వైసీపీకి ఇచ్చుంటే అది ఇంకో 5 సంవత్సరాలు మైనస్ అయిపోయినట్టు కదా. అంటే ఒక్క పిల్లోడు చదువుకున్న లైఫ్ ఖాతాలో 10 సంవత్సరాలు మిగిలిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు పల్లెటూరులో మేము ఉన్నాం కాబట్టి ఊళ్ళో వ్యవసాయం చేస్తాను కాబట్టి నేను ఎన్ని బీరకాయలు ఎన్ని బెండకాయలు అమ్ముకుంటే ఆ లైఫ్ పిల్లోడు జీవితం వెనక తేగలరు. ఆ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఇప్పుడు బాగుంటుంది. ఆ తల్లిదండ్రుల తాలూకా కష్టాలు ఇప్పుడు నెరవేరుతాయి. ఆ బీరకాయలు ఇప్పుడు అమ్ముకోవడం మానేస్తారు. టీడీపీ వస్తే సాఫ్ట్వేర్ ప్రకారం కానీ చదువు విధంగా కానీ పిల్లలకు భవిష్యత్తు కానీ పిల్లలకి ఒక మంచి ఆలోచన వచ్చి ముందుకెళ్ళి మంచి అవకాశం దొరుకుతుంది. చక్కగా ఉంటుంది. మొత్తగా నమ్మి మేము పార్టీలో ఉన్నాం. పార్టీ ఉన్నాం కాదు, మొదటి నుంచి పార్టీ మేమే. మాడుగుల నియోజకవర్గంలో పైల ప్రసాదరావు గారికి నిజంగా సీటు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయన లాంటి చదువుకున్న వ్యక్తి మా నియోజకవర్గం టీడీపీ టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎమ్మెల్యే అయితే మాలాంటి యువత నిరుద్యోగ యువత అభివృద్ధి చేస్తారనే దీంతో మేమందరం నమ్ముతున్నాం. మా ఎంప్లాయ్మెంట్ మాకు బాగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అనమాట. ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి సత్యనారాయణ అండ్ పేరు తెలియని వ్యక్తి ఏ ఒక్కరు ఉండరు. సుమారు అపూర్వమైన రాజకీయ అనుభవంతో కలిగినటువంటి వ్యక్తి, 5 సార్లు మంత్రిగా పనిచేసి ఇటు రాజకీయంలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఈరోజు మనతో మాట్లాడడానికి ఆయన కుమారుడు రాము గారు మనతో ఉన్నారు. సార్, మాడుగుల నియోజకవర్గంలో చూస్తే కనుక రాజకీయ పరిణామాలు మారుతూ వచ్చాయి. గత ప్రభుత్వం చూడవచ్చు, లేదా అంతకు ముందు కావచ్చు. కంచుకోటగా ఉన్నటువంటి టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గంలో ఆ వైభవం కోల్పోతున్న సమయంలో ఈరోజు మళ్ళీ పైలా ప్రసాదరావు గారికి సీటు కేటాయించబడింది. మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఎలా భావిస్తారు? చాలా సంతోషిస్తున్నాం. మళ్ళీ మా నాన్నగారికి మరి సుమారుగా 2.5 దశాబ్దాల కాలం పాటు ఈ నియోజకవర్గాన్ని చక్కగా పరిపాలన చేసి మరి వెనకబడినటువంటి ప్రాంతం మాదంతా కూడా. అటువంటి ప్రాంతాన్ని ప్రాజెక్టులు కడుతూ దగ్గర 10-15 ప్రాజెక్టులు కట్టారు మా ఫాదర్. కట్టిన తర్వాత రైతాంగానికి ఏదైనా సరే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మరి వెనకబడినటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా చాలామంది మన జిల్లాలో నాయకులందరూ చెప్తుంటారు, దట్ ఈజ్ రెడ్డి సత్యనారాయణ. ఇటువంటి ఇంకేదంటే అభివృద్ధి చేయాలని ఒక తలంపుతో అటువంటి కార్యక్రమంలో ఈవేళ మళ్ళీ మా నాన్నగారు స్ఫూర్తికి వస్తున్నారు. ఈ పై ప్రసాద్కి ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకేదంటే మళ్ళీ ఇతను కూడా డబ్బుల గురించో లేకపోతే ఇంకో రకం ఏదో అభివృద్ధి చేయాలా, ఇక్కడ కొంచెం పరిశ్రమలు ఏర్పాటు చేయాలా, లేకపోతే ఇంకో అన్న ఆలోచనతో తలంపుతోనే ఇవాళ పై ప్రసాదరావు గారు ఖచ్చితంగా టికెట్ ఇవ్వడం అనేది సంతృప్త స్థానం కల్పించినట్టయింది. గూడుముత్యాలైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఢీకొట్టే సామర్థ్యం ఈరోజు పైలా ప్రసాదరావు గారికి ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తున్నాం. ఏం చేతంటే అతని మీద కూడా చెడ్డ ఉంది. ఏం చేత అనేక కుంభకోణాల్లో ఈవేళ మరి మైన్స్ కానీ ఇసుక కానీ లేకపోతే అనేక రకమైన దోపిడీ కార్యక్రమాలు చేశారు తప్ప కానీ మరి ప్రజల తాలూకు యొక్క ప్రాజెక్టు తేడం కానీ ఒక రోడ్లు కూడా ఏంటంటే పిల్లలు కప్పేసేసి పూర్వం వేసినటువంటి మా నాన్నగారు రోడ్లని కేవలం ఇచ్చేశారు తప్ప కానీ ఎక్కడ కూడా కొత్త రోడ్డు వేయలేదు. అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఢీకొట్టే సత్తా ఒక పై ప్రసాద్కే ఉంది. ఖచ్చితంగా గెలిచి మరి శాసనసభకు పంపిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది మాడుగుల నియోజకవర్గంలో చూస్తే కనుక సీనియర్ నాయకుల దగ్గర నుంచి కూడా మొన్న వచ్చినటువంటి చిన్నపాటి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పైలా ప్రసాదరావు సీట్ ఇవ్వడం చాలా హర్షణీయం. అదేవిధంగా తనను గెలిపించుకుని తీరుతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమకు హామీ ఇస్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2024లో తప్పనిసరిగా మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక గెలుపు ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఎంపీ మాడుగుల నియోజకవర్గం.